గాయస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:45 అయింది. ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో గాయస్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కూడా ఖతం అయిపోయింది. బాగా రాసేసాను ఆబ్జెక్టివ్ కూడా. దారిలో మన జూనియర్స్ చాలామంది కనిపించారు. లైక్ మొన్నటి నుంచి వస్తున్న వాళ్ళు కలవాలన్నా అని కాల్ చేశారు. సో వాళ్ళని కలిసేసాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడమే కాదు, ఫుల్ అసలు హడావుడి ఏంటంటే నేను రాత్రి నుంచి సిలబస్ కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసి 1.5 యూనిట్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత నుంచి చదవాల్సింది. బస్సు వచ్చేస్తుంది. బస్సు ఎక్కేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం కాలేజ్కేనండి. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ బస్సు వచ్చింది, వీడు వసీం కూడా వచ్చాడు. కానీ వసీం గడు మొత్తం చదివేశాడంట. లైక్ 3 యూనిట్స్ అలా ఉంది. వసీం గాడు 3 యూనిట్స్ చదివేసి కూర్చున్నాడు. ఇక నేనే లైక్ 1.5 యూనిట్ కంప్లీట్ చేసి కూర్చున్నా. రాత్రి ఫీవర్ వచ్చి ఇంకా డైరెక్ట్ ఇంజెక్షన్ అవి చేయించుకొని పండుకుండిపోయా. ఇంకా నిద్ర వచ్చేసింది ఆబ్వియస్లీ. స్లీపింగ్ ఇంజెక్షన్ వేసాడంట. సో అందుకు నేను నిద్రపోయా. ఇప్పుడు వెళ్ళి 1 అవర్లో 3.5 యూనిట్స్ చదవాలి. సో ఇవాళ మనం క్లాసులకి వెళ్ళాం. ఎగ్జామ్స్ టైంలో ఏంటంటే ఎవరు క్లాసెస్కి వెళ్ళరు. లైక్ మీ ఫ్రెండ్స్తో చదువుకోవచ్చు, లైబ్రరీలో చదువుకోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. అది మీ ఇష్టం. క్లాస్ రూమ్లోనే చదవాలని ఏమి ఉండదు. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఎగ్జామ్ సబ్జెక్ట్ ఏంటంటే UHV2 అండి. UHV2 ఈజీ సబ్జెక్టే, ఓన్గా రాసేయచ్చు. అందుకని నేను లైట్ తీసుకున్నా. కానీ చదవాలి కదా సిలబస్ ప్రకారం. సో 1 అవర్లో మొత్తం 2.5 యూనిట్స్ అనేవి కంప్లీట్ చేయాలి. హలో గైస్, మన వసీం పక్కనే ఉన్నాడు. నేను చదివేశాను, ఇప్పుడే చదువుతున్నాను గైస్. వీడు చూడండి, రాత్రి మొత్తం చదివేసి వచ్చి ఇప్పుడు పడుకుంటున్నాడు. మామూలు ప్రిపరేషన్ చేయలేదు. సో గైస్ ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10కి ఇంకా 9 మినిట్స్ అలా ఉంది. సో నేను సక్సెస్ఫుల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చదివాను. మన వసీం నైట్ అవుట్ చేశాడంట. నైట్ అవుట్ ఏం చేయలేదు, పొద్దునే చదివా. కళ్ళు చూడండి ఎర్రగయ్యాయి. సో రాత్రి షటిల్ కూడా ఆడి చదివి ఫుల్ హడావుడి చేశాడనమాట. సో పర్లేదు, నేను ఎగ్జామ్ రాసేసి అంటే గుడ్ మార్క్స్తో రాయగలను. నిన్న రాత్రి చదవలేదు కదా, ఇప్పుడు గంటలో చదివేశాను మొత్తం. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. అదే వీడికి ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది గైస్. సో ఎగ్జామ్ రాసి వచ్చి చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. పేపర్ చూసినాక తెలిసిద్ది, మైండ్ ఉంటుందో పోతుందో. పేపర్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి 10 నుంచి ఎప్పుడు దాకా 12:30 దాకా. మళ్ళీ సాయంత్రం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంది. సో టైం అయితే అవుతుంది. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసేసి ఎలా రాశానో చెప్తాను. గాయస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:45 అయింది. ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇందాక ఎవడో ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాక్సలరేట్ ఏదో అన్నాడు. సో రాశాను నేను 1 అవర్లో చదివి మొత్తం పేపర్ రాసేసాను. ఆల్ క్వశ్చన్స్ 1 అవర్లో. మనోడు నిన్న 1 డే మొత్తం కూర్చొని చదివాడు. నేను 1 అవర్లో రాసా. అది కూడా ఎలా అంటే లైక్ పైన రాయడం కాదు, టోటల్ ఇచ్చండి. నేను చెప్పుకుంటా టాపర్ అని కాదు, నేను చెప్పుకుంటాను. సో వీడే చెప్పింది ఏమని చెప్పాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్ అది ఇది. నేను చెప్తున్నా, వెళ్ళే ముందు మోటివేషన్ ఇచ్చా, వాడు దాన్ని వేరే విధంగా అనుకున్నాడు. కాదు అది మోటివేషన్. ఒక్క మాట, అది మోటివేషన్ డిమోటివేషన్? కాన్ఫిడెన్స్. అరే కాన్ఫిడెంట్గా ఉండరా అని చెప్తున్నా. అరే మాట మారుస్తున్నాడు. సో ఎగ్జామ్ అయితే బాగానే రాశానండి. మనోడు ఎలా రాశాడో కనుక్కుందాం. నేను బాగానే రాశాను. ఏమేమి క్వశ్చన్స్ రాశాను మొత్తం విత్ చాయిస్ కూడా రాశాను. చెప్పండి, ఓపెన్ బుక్. సో ఇప్పుడైతే టాస్క్ తినడం. నేను ఇడ్లీ తెచ్చుకోవాలి బయట నుంచి, ఎవరితోనైనా తెప్పించుకుంటా. ఇంకో ఎగ్జామ్ ఒకటి ఉంది UHV2, అది 450 కదా. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కంప్యూటర్లో పెట్టాలి అవి. ఇంకా అది ఈజీ లేదండి. ఎందుకు ఈజీగా మా వసీం చెప్తాడు.
ఏముంది, ఏబిసిడిలో ఏదో ఒకటి పెడతాం, తెలిసినా తెలియకపోయినా అటెంప్ట్ చేసి వస్తాం. మార్క్స్ వస్తే వచ్చినట్టు, లేతే లేనట్టు. మామూలుగా అయితే కొంతమంది చదువు బిడ్డలు ఉంటారు, వాళ్ళు చదివి రాస్తారు. అది జాఫర్ బాయ్ వచ్చాడు. అరే జాఫర్ బ్రో వచ్చాడు. లంచ్ టైం అయింది గైస్. తింటూ వచ్చాడు. లంచ్ టైం అని పిలవడానికి రాలేదు, తింటూ వచ్చాడు. వ్లాగ్ చేస్తున్నారు, ఆడియన్స్ ముఖ్యం. సో అన్నం పక్కన పెట్టేసి వచ్చేసారు. సో ఎలా రాశాడు ఒకసారి కనుక్కుందాం. జాఫర్ బ్రో ఎలా రాశాడు? అర్థమైపోవాలి. అరే అలా అయితే నాకు కూడా ఉన్నాయి రా. నేను కడిగాను రా, ఇంకా కడగకుండా ఉండాల్సిందిరా. నాకు లేదండి, అంటే ఇంక్ మార్క్స్ లేవు. వీడు పాపం ఫస్ట్ బెంచ్, మనోడు బుద్ధిమంతుడు. సెకండ్ బెంచ్, ఫోర్త్ బెంచ్. ఫస్ట్ మనోడే కూర్చుంది. ఇవాళ బాగానే ఉంటది, రేపు మ్యాథ్స్ పిహెచ్డి ఎగ్జామ్ కదా, బాగానే ఉంటుంది. రేపు మ్యాథ్స్, తర్వాత జావా, ఏఐ. అప్పుడు కానీ చదివి రాస్తాడు. జాఫర్ వసీం ఏంట్రా చదివేస్తున్నారు? నేనైతే చెప్పేస్తున్నాను, చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి కాలేజ్కి వస్తుంది. ఏరా నువ్వు? ఓ ఏంట్రా రే, నాకు భయం వేస్తుందిరా నువ్వు అంత సీరియస్గా చదువుతుంటే. సో గైజ్ ఇప్పుడే ఇంట్రాక్షన్కి వెళ్ళొచ్చాం. మన జాఫర్ని అడుగుదాం ఇంట్రాక్షన్ ఎలా నడిచిందో. మనోడైతే ఫుల్ అసలు జోష్లో ఉన్నాడు. కంప్లీట్ చాలా ఉంది గైస్. ఇంట్రాక్షన్స్కి వెళ్ళి అసలు మొత్తం నోట్స్ అయితే నేను రాయలేదు. ఇప్పుడు మొత్తం రాయాలి, రాసింది మొత్తం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, చాలా ఉంది. సో నేను ఇంట్రాక్షన్కి వెళ్ళాను అనమాట. సో నాకు ఇన్కంప్లీట్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అది రాసేసి ఇంటి దగ్గర మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో సీ యూ ఇన్ ద ఈవినింగ్, అంతే కదా? అంతే, బాయ్. సో గైస్ ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసాను. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కూడా ఖతం అయిపోయింది. బాగా రాసేసాను ఆబ్జెక్టివ్ కూడా. దారిలో మన జూనియర్స్ చాలామంది కనిపించారు. లైక్ మొన్నటి నుంచి వస్తున్న వాళ్ళు కలవాలన్నా అని కాల్ చేశారు. సో వాళ్ళని కలిసేసాను. ఇప్పుడు రేపు ప్లాన్ ఏంటంటే రేపు ఎగ్జామ్ ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్. సో ఇవాళ ఒక్క నైటే ఉంది, చదవాలి, నైట్ అవుట్ చేయాల్సిందే. మళ్ళీ ఎల్లుండి నుంచి 3 days హాలిడేస్ అన్నమాట. సో మమ్మీ ఏముంది తినడానికి? ఇడ్లీ అంట. మమ్మీ ఇడ్లీ వేస్తుంది. సో ఇడ్లీ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ప్లాన్ అంటే స్టడీ అవర్స్ ఎక్కడో ప్లాన్ చేయాలి. వసీం ఇంటికా మా ఇంటికా అనేది. ఇడ్లీ తిందాం ఫస్ట్. సో గాయస్ డిన్నర్ చేస్తున్నా ఇడ్లీ. ముందు ఎవరు ఉన్నారంటే వసీం. అరే ఇప్పుడేంట్రా వినాయంగా ఉన్నా? అరే నిజంగా రా. సో గాయస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ 10 AM. సో ప్లాన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని నైట్ అవుట్ చేయాలి. నైట్ అవుట్ ఫుల్ వీడియో అనేది రేపు వస్తుంది అనమాట. సో ముందైతే తినేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాడు రెడీగా ఉన్నాడు బండి వేసుకొని. ఇంకా వాళ్ళ ఇంట్లో కలుద్దాం. సో గాయస్ ఇంటికైతే వచ్చేసాం వసీం వాళ్ళ ఇంటికి. మ్యాథ్స్ స్టడీ అవర్ అంటే మ్యాథ్స్ చదవాలి. రేపు 10కి ఎగ్జామ్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే కానీ 3 units కంప్లీట్ చేయాలి 1 nightలో. అది కూడా ఎలా కంప్లీట్ చేశాను, ఎగ్జామ్ ఎలా రాశాను అది రేపటి వ్లాగ్లో వస్తుంది. సో ఐ హోప్ ఇవాళ వ్లాగ్ చాలామందికి నచ్చకపోవచ్చు, నచ్చుండొచ్చు. ఎందుకంటే పెద్ద స్పెషల్ ఏం లేదు, కాకపోతే వ్లాగ్ పెట్టడం నా బాధ్యత. సో వ్లాగ్ అయితే పెట్టేశాను. ఇంకా రేపటి బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్పైసీ మసాలా ఫుల్. అసలు ఎలా చదివాను, ఏం చదివాను, ఎలా రాసాను ఎగ్జామ్ మొత్తం రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళకి ఇంతేనండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్.